ఏ రచయిత నా నవ్వు అని నేను రచించిన వారు వనజ గారు. అలా ఆ రోజు మాకు అందరికీ అయిపోతే విరాట్ ఇంకొక రోజు మాత్రమే ఉంటాడు అని తెలిసి మామయ్య ఏదో ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ ఏంటి అంటే ఏదో స్థలం కొనటానికి అది చూసి రమ్మని నన్ను విరాట్ని వెళ్ళమన్నాడు మామయ్య. అక్కడికి వెళ్ళాక మీడియేటర్ వస్తాడు, నీకు లాభం అనిపిస్తే ఓకే చెయ్యి, లేదంటే నీ ఇష్టం అని చెప్పి మామయ్య పంపించారు ఇద్దరిని. నేనెందుకు మధ్యలో అని అంటూ ఉంటే, వెళ్ళిరా, నీకు కూడా బోర్ కొడుతుంది కదా ఏంట్లో, కాసేపు బయటికి వెళ్ళండి అని మావయ్య ఆయనతో పాటు అత్తయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో తప్పక వెళ్ళాను. టిఫిన్ తినేసి వెళ్తే సాయంత్రానికి ఇంటికి వచ్చాం. మా ఆయన గారి బిజినెస్ మైండ్కి ఆ ప్లేస్ నచ్చి మావయ్యతో మాట్లాడమని ఆ మధ్య వ్యక్తిని పంపించేశాడు. ఏదో స్నాక్స్ ఇంకా బయట ఫుడ్ తినేసి ఇంటికి వచ్చేసరికి అత్తయ్య విరాట్ కోసం ఏవో కొన్ని పికిల్స్ చేసి పెట్టింది. ఫ్రెష్ అయి నేను కూడా అత్తయ్యకి కొంచెం సాయం చేస్తున్నాను. మా ఆయన గారి నా వైపు చూసి దగ్గరికి రమ్మన్నట్టు పిలిచారు. ఏమో అనుకుంటూ వెళ్తే ఎక్కడికైనా వెళ్తామా అని అడిగాడు. సడన్గా విరాట్ ఎందుకలా అడుగుతూ ఉన్నాడు నాకు అర్థం కాలేదు. విరాట్, నువ్వు బాగానే ఉన్నావా అని నేను అడిగితే నా చెంప మీద చేయేసి పెదాలు ముందుకు పెట్టి నన్ను వదిలేసి రూమ్లోకి వెళ్ళిపోయాడు. జనరల్గా అలా అత్తయ్య మావయ్య ఉన్నప్పుడు ఇలా బిహేవ్ చెయ్యడు అనను, కానీ ఇంత ఇంటెన్స్గా ఎప్పుడూ చెప్పలేదు. నేను షాక్ అయ్యాను. వసు, నువ్వు వాడి దగ్గరికి వెళ్ళు, ఇక్కడ అంతా నేను చూసుకుంటాను అని విమల అత్తయ్య చెప్పటంతో హ్యాండ్ వాష్ చేసుకొని విరాట్ దగ్గరికి వెళ్ళాను. డోర్ ఓపెన్ చేసి అతని దగ్గరికి వెళ్ళేసరికి బెడ్ రెస్ట్కి ఆనుకొని కూర్చున్నాడు. విరాట్ ఏదో ఆలోచిస్తూ, విరాట్ ఏమైంది, ఎందుకంత డల్గా ఉన్నావని నేను అడిగితే నా నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కొని పొట్టలో ముఖం దాచుకున్నాడు విరాట్. మా ఆయన గారు ఇంత లవ్ అవ్వటం నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. అతని తల నిమురుతూ ఏమైంది అని అడిగితే ఇంకా వత్తేస్తూ నా పొట్టల ముఖాన్ని అదిమేశాడు విరాట్. ఎందుకో బాగా స్ట్రెస్ తీసుకుంటున్నాడు అనిపించి కాసేపు మాట్లాడకూడదు అని ఫిక్స్ అయ్యి తల నిమురుతూ సైలెంట్గానే ఉన్నాను నేను. ఇంతలో అత్తయ్య డిన్నర్కి రండి అని కాల్ చేయటంతో ఆ ఫోన్ నేనే లిఫ్ట్ చేసి వస్తున్నాం అత్తయ్య అని చెప్తూ కాల్ కట్ చేసేసరికి విరాట్ ఫేస్ నా నుండి దూరం జరిపి ఫేస్ వాష్కి వెళ్ళిపోయాడు. నేను కిందికి వెళ్ళి అత్తయ్య, విరాట్ ఎందుకో బాగా డిస్టర్బ్గా ఉన్నాడు, నేను ఫుడ్ పైకే తీసుకువెళ్ళనా అని అడిగితే ఆవిడే ప్లేట్లో విరాట్ ఏం తింటాడు ఎంత తింటాడు అని తెలిసి అన్నీ పెట్టి ఇచ్చింది. సరే అత్తయ్య, మీరు తినేసి పట్టుకోండి, మేము కూడా తింటామని చెప్పి ప్లేట్ తీసుకొని మళ్ళీ మా రూమ్లోకి వచ్చాను. టవల్తో తుడుచుకుంటూ బయటికి వచ్చిన విరాట్, కిందికే వచ్చేవాడిని కదా, ఎందుకు వసు తీసుకువచ్చావు పైకి ఫుడ్ అని అడుగుతూ ఉంటే, ఏం కాదులే, నేను అత్తయ్యకి చెప్పే తెచ్చానంటూ విరాట్ని బెడ్ మీద కూర్చోబెట్టి నేను ఎదురుగా కూర్చున్నాను. చపాతీ, దాల్ ఇంకా పెరుగన్నం, క్యారెట్ ఫ్రై ఆ రోజు మా ఇంట్లో భోజనం. ఒక పీస్ తీసుకొని కూరలో ముంచి విరాట్కి తినిపించబోతుంటే ఆపే నా పెదవుల ముందే పెట్టాడు. సారు, నేను తింటాను, మీరు కూడా తినండి అని చెప్తూ ఉంటే ఆ పీస్ నాకే పెట్టి సెకండ్ పీస్ తను తినిపించుకున్నాడు. అలాగే ఇద్దరం చపాతీ తర్వాత పెరుగన్నం కూడా తినేసి నేను ప్లేట్ తీసుకొని కిందికి వెళ్ళిపోతుంటే రానప్పుడు రాలేదు అలుగుతావు, వచ్చాక అది ఇది అని తిరుగుతావు, వెళ్ళి వస్తువు అంటూ గట్టిగా అరిచేశాడు విరాట్. దాంతో భయం వేసి కొంచెం బెదిరిగా విరాట్ని చూసి అక్కడే ఆగిపోయాను నేను. ఎందుకు ఈయనిప్పుడు ఇలా క్రాంకీగా బిహేవ్ చేస్తున్నారు అనుకుంటూ ప్లేట్ అక్కడే దూరంగా పెట్టేసి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి విరాట్ పక్కనే కూర్చుని అతని చేతిని పట్టుకున్నాను. నా వైపు ఒక లుక్ ఇచ్చి చెయ్యి వెనక్కి తీసుకుంటుంటే, ఏమైంది నాన్నలు, ఎందుకంత కోపంగా ఉన్నావు అంటూ విరాట్ని దగ్గరికి తీసుకుంటూ ఉంటే తన బిగి కౌగిల్లో బంధించేసి, ఎందుకే లేట్గా పుట్టావు, నాతో పాటు నాకంటే 1 ఇయర్ చిన్ననా పుట్టొచ్చు కదా అంటూ నా మెడ మీద బైట్ చేసి ఒళ్ళో చేరాడు. నేను బెడ్ డెస్క్కి ఆనుకొని కూర్చుంటే నా ఒళ్ళో పడుకొని నా చేతులకి మొద్దులు పెడుతూ, వసు నిన్ను మిస్ అవుతానేమోరా అంటే ఉద్వేగంగా చెప్తుంటే నాకు కూడా విరాట్ని చూసి ఏడుపు వచ్చేసింది. కానీ అతను ముందు ఏడవలేదు. అలా చేస్తే ఇంకా ఎక్కువ ఫీల్ అవుతాడు అని. ఏం కాదు విరాట్, నువ్వు వర్క్ చేసుకుంటూ ఉండు, నేను హాలిడేస్ని కాబట్టి వీడియో కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాను, సో నీకు ఆ ఫీల్ అస్సలు ఉండదు అంటూ నేను నవ్వించే ప్రయత్నం చేస్తూ ఉంటే దానికి నవ్వకుండా,
నా చేతులకి మొద్దులు పెట్టుకుంటూనే ఉన్నాడు. ఏంటి ఏమీ రెస్పాండ్ అవ్వడు, పోనీ నేను కూడా బెంగళూరు వచ్చేసేదా అని అడిగితే వద్దు అని చెప్తూ నా ఒళ్ళునే ఇంకొంచెం పైకి ఎగబాకి ప్లేస్ సెటిల్ చేసుకుని బొజ్జు పొట్ట మీద మొద్దు పెట్టాడు విరాట్. గిలిగింతలై వంకర తిరుగుతూ ఉంటే కదలకు అని చెప్తూ పెదవులు అక్కడ నిలిపేసి నడుం చుట్టూ చేతులు బిగించేశాడు విరాట్. నేనేం చేయాలో నాకు తెలియలేదు, అందుకే కామ్గా ఉండలేక విరాట్ని జోకొడుతూ ఉన్నాను. ఏంటి అప్పుడు నిద్రపుచ్చుదామని ప్లాన్ వేస్తున్నావా అని విరాట్ అడిగితే ఓహో అదేం లేదని చెప్పి విరాట్ నుదుటి మీద బొగ్గుల మీద మొద్దులు పెట్టుకున్నాను. టీషర్ట్ పైకి జరిపి డైరెక్ట్గా నడుంకి మొద్దు పెడుతూ అక్కడే గిలిగింతలు చేస్తున్నాడు విరాట్ అతని పెదవులతో. ఏదో జరిగిపోయినట్టు అనిపిస్తూ ఉంటే విరాట్ భుజానికి నా గోర్లు దింపేశాను. అతని పెదవుల ప్రయాణం ఇంకా పైకి సాగుతుంటే విరాట్ అన్న మాట పలకడానికి నా గొంతు తడైపోయింది. పెదవులకి చిక్కిన నా తాలిబొట్టుతో పాటు కొంచెం చర్మాన్ని కూడా పట్టుకొని కొరికేశాడు. అంటూ కీచమని శబ్దం చేసిన నాకు ఈసారి స్ట్రాంగ్ పంటిగాటు తగిలింది. ఇంకొంచెం పైకి జరుగుతూ ఎద మీద మొద్దులు పెడుతున్నాడు విరాట్. ఒక చేతి కర్రలు విరాట్ భుజానికి తెగిపోతుంటే ఇంకో చేత్తో పెళ్ళ కవర్ నలిపేస్తున్నాను. విరాట్ ప్లీజ్ అని నేను అంటూ ఉంటే అసలు ఆయన గారు నా మాట వినే స్టేజ్లోనే లేటు. ఆపాలని కూడా నేను అనుకోలేదు. ఎంతసేపు అక్కడ సేద తీరాడో తెలీదు, నన్ను అల్లకల్లలం చేశాడో తెలీదు, కానీ ఎటువంటి అప్రోచ్ లేక ఏం చేస్తున్నాడు విరాట్ అని తల కిందికి దించి చూస్తే హ్యాపీగా నా గుండెల మీద పసిపాపాయిలాగా పడుకొని ఉన్నాడు విరాట్ నిద్రపోతూ. కదిలితే లేస్తాడేమో అని పొద్దున జర్నీ ఉంది, పడుకొనిద్దాంలే ఇలాగే అంటూ విరాట్ని కాదపకుండా నా పొజిషన్ కొంచెం చేంజ్ చేసి ఆయనను జోకొడుతూ ఎప్పటికో పడుకున్నాను నేను. పొద్దున లేచేసరికి ఇంకేముంది ఇంట్లో హడావుడి, విరాట్కి అన్నీ సాధిస్తూ అత్తయ్య, ఇంకా చేయి సాయం చేస్తూ నేను. నాకేం ఈసారి బెంగగా లేదు, ఎందుకంటే విరాట్ ఎవ్రీ వీక్ వస్తున్నాడు కాబట్టి. నెక్స్ట్ వీక్ కూడా వస్తాడు కదా అనుకుంటూ నార్మల్గానే ఉన్నాను. ఎయిర్పోర్ట్కి వస్తానంటే వద్దు అన్నాడు విరాట్. అత్తయ్యకి బాయ్ చెప్పి నన్ను గట్టిగా హక్ చేసుకుంటూ జాగ్రత్త, హెల్త్ ఇంపార్టెంట్ అని చెప్పి మొద్దు పెట్టుకుంటే ఎందుకు విరాట్ అంతలా ఫీల్ అవుతున్నారు, మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తావు కదా అని నేను అడుగుతూ ఉంటే లేదు సంక్రాంతి వరకు రాను అని చెప్పి నన్ను షాక్లో నెట్టి గమ్మం దాటేశాడు విరాట్. అంటే ఇందుక నిన్నటి నుండి అంత ఫీల్ అవుతున్నాడు. సంక్రాంతి అంటే ఇంకా 3 వీక్స్ పైనే ఉంది, ముందే చెప్తే వద్దు అని ఏడుస్తాను అని లాస్ట్ మినిట్లో చెప్పాడు కదా అని విరాట్ మీద కోపం పెంచుకుంటూ ఏడుస్తూనే విరాట్కి బాయ్ కూడా చెప్పకుండా మా రూమ్కి వెళ్ళిపోయాను నేను. బాబులో ఫీలింగ్స్కి కారణం మా పాపని చూడకుండా 3 వీక్స్ ఉండాలి అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.